ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. చాలా మంది జాతకాలు తెలియదు, గోచారం కాదు, ఇంకా ఏదైనా కొత్తగా విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి, దానివల్ల మాకు రెమెడీస్ వచ్చే విధంగా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సరే, ఈరోజు దాని గురించి కూడా తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్రం సూచించే 9 గ్రహాలు కూడా మన శరీరంలో ఉండేటటువంటి అనేక భాగాల మీద ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భాగం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అదేవిధంగా మన చుట్టూ ఏర్పడేటటువంటి మానవ సంబంధాలు, బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఇంట్లో ఉండే తండ్రిని బాగా చూసుకోకపోతే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏర్పడే సమస్యలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. చాలామంది ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం చేసే చోట మా పై అధికారులతో మాకు మనస్పర్ధలు ఎప్పుడూ వస్తూ ఉంటాయండి. మేము ఎంత వర్క్ చేసినా వాళ్ళకి మాకు ఏదో గొడవ ఉంటుంది, మమ్మల్ని గుర్తించరు, ఏదో రకమైన ఇబ్బందులు ఉంటాయండి అని చెప్తారు. దానికి ముఖ్య కారణం కూడా మన ఇంటిలో ఉండేటటువంటి మన సొంత తండ్రి ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం తెలుసో తెలియకో మన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఇబ్బంది పెట్టేటప్పుడు మనకి ఇలాంటి రకమైన సమస్యలు అనేవి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేంటది, తండ్రికి పై అధికారులకి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారము పితృకారకుడు రవిగ్రహం, అంటే మన తండ్రిని సూచించే గ్రహం రవిగ్రహం. అదేవిధంగా పై అధికారులు, అధికారం చేసేవాళ్ళు, అధికారులతో మనకు ఉండే సంబంధాలు, ప్రభుత్వ సంస్థలతో మనకి ఏర్పడే సంబంధాలు, వీటన్నిటికీ కూడా రవిగ్రహమే ప్రాముఖ్యతని తీసుకున్నటువంటి గ్రహం. అందువల్ల ఇంట్లో ఉండే పితృని, అంటే మన తండ్రిని మనం జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల రవిగ్రహం యొక్క ఆగ్రహానికి గురయ్యి పై అధికారులతోటి వీళ్ళతోటి మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దీంతో పాటు మన ఇంట్లో తండ్రిని మనం సమంగా చూసుకోకపోవడం వల్ల గుండెకి సంబంధించిన అనారోగ్యాలు మనకి వచ్చే అవకాశాలు, కుడికంటికి సంబంధించి అనారోగ్యాలు వచ్చే అవకాశము, మనం చదివి లేదు అంటే ఉద్యోగం చేసేటప్పుడు ఉన్నత స్థానాల్ని అధిరోహించాల్సిన సమయంలో అనేక రకాల ఇబ్బందులు ఏర్పడడానికి మన ఇంట్లో ఉండే తండ్రిని బాగా చూసుకోకపోవడమే కారణం. అందుకోసం ఏంటంటే ఎప్పుడు కూడా తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడము, తెలుసో తెలియక మాటలతో ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. దీంతో పాటు ఆదివారం నాడు రవిగ్రహానికి కేజింపావు గోధుమలు దానం ఇవ్వడం వల్ల, ఎర్రటి పుష్పాలతో సూర్యనారాయణమూర్తి అష్టోత్తరంతో పూజ చేయడము, ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా చదువుకోవడం, కనీసం వీలు కాకపోతే సూర్యనారాయణమూర్తిని చూసి నమస్కారం చేసుకోవడం వల్ల, ముఖ్యంగా తండ్రిని ఎప్పుడూ కూడా దూషించకుండా ఉండడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.